శ్వాస మీద ధ్యాస తప్ప ఆయన ఎన్నో సంస్థలకు వెళ్ళి అన్నీ వెతక చివరిగా ఆయన పట్టుకున్నది శ్వాస మీద ధ్యాస. ఎందుకంటే అన్నీ నేను చూశాను బుద్ధుడిలాగా. బుద్ధుడు అన్నీ ఎలా తిరిగి చూసి లాస్ట్కి ఏమీ వాళ్ళ సాధ్యం కాక ఓ చెట్టు కింద బోధివృక్షం దగ్గర కూర్చోగానే శ్వాసను గమనించడంతో ఆయన ఎన్లైట్మెంట్ అయిపోయాడు. అవునా కాదండి? ఎందుకంటే బుద్ధుడు అన్ని తిరిగి చెప్పాడు, ఇంకెందులోనూ ఏమీ లేదు, శ్వాసను పట్టుకుంటే చాలు. కొంతకాలం జీవితాన్ని పణంగా పెట్టి నేర్చుకున్నాడు, అనుభవం పొంది చెప్పాడు బుద్ధుడు. మరి బుద్ధుడు చెప్పిన అక్కడ అంత ఆనందంగా ఉన్నారు ఏంటంటే అక్కడ ఎవరో పిరమిడ్ మాస్టర్ ఉన్నట్టున్నాడు, అందుకే ఆ చుట్టుపక్కల అంత ఆనందంగా నవ్వుతూ ఉన్నారని చెప్పుకునే రోజులు వస్తాయట. అవునా కదా? మనం ఇలా నీరసంగా ఉంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలని మనం ఉన్నామంటే మన పక్కలు నవ్వుతూ ఉండాలి, ఎప్పుడు ఇంకా ఎనర్జెటిక్గా ఉండాలి. అదే జ్ఞానం అంటే దానికోసమే చేయాలి, ఇంక దేనికోసం చేద్దాం చెప్పండి? నిత్యం ఆనందంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే మన భావాల్లో మార్పులు రావాలి, మన ఆలోచన భవదరిద్రం పోవాలి, దేనికి భయపడకూడదు, ఇది అవ్వదు కాదు అని. సుదర్శన చక్రం యాగం చేస్తున్నామండి, మా దగ్గర రూపాయి లేదండి, రూపాయి లేదు, కానీ మెరాకిల్స్ థింకింగ్ ఉంది, దాన్ని ఉపయోగిస్తున్నాం. మొన్న లాస్ట్ టైం 5 రోజులు చేసాము, ఇప్పుడు 7 రోజులు చేద్దాం అని 7 రోజులు తీసుకున్నాం. కానీ ఒక్కొక్క అడుగు వేస్తున్నాం. పాంప్లెట్లు తలో 5,000 వేసుకున్నాం, పాంప్లెట్లకి 50,000 అవుద్దన్నారు. 50,000కి మా దగ్గర ఉంది 20. తలోటి వేసుకుని ముందు మొదలెట్టేద్దాం, తర్వాత జరగవలసింది జరుగుద్దని చెప్పి మొదలుపెట్టామండి. ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయి పోయి 3 రోజులు